పేద విద్యార్థుల విద్యా అభివృద్ధికి తోడ్పాటుగా ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు ఈ ఏడాది తన గౌరవ వేతనాన్ని 6.30 లక్షల ఆర్థిక సహాయంగా 65 మంది పేద మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలుగా ఆర్యాపురంలో ఉన్న బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో అందజేశారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు చేతుల మీదుగా ఈ సహాయం పంపిణీ చేశారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో చెల్లా శంకర్రావు బ్యాంకు డైరెక్టర్లు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని అన్నారు. సమాజంలో పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ విద్యాభివృద్ధికి సహకరించడం ప్రశంసనీయమన్నారు. చెల్లా శంకర్రావు మాట్లాడుతూ, ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో మరింత మందికి సహాయ సహకారాలు అందించే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. పంతం కొండలరావు మాట్లాడుతూ, సిటీ నియోజకవర్గాన్ని మంచి సమర్థవంతమైన నాయకత్వంలో ఆదిరెడ్డి వాసు నడిపిస్తున్నారని అన్నారు. బ్యాంకు డైరెక్టర్లు యనుమల రంగబాబు, పిల్లి శ్యామ్కుమార్, సింగంపల్లి రామకృష్ణ, కప్పల సూర్యప్రకాశ్రావు, పడాల శ్రీనివాసరావు, బుడ్డిగ రవి, ఎర్రమోతు ధర్మరాజు, యాళ్ల వెంకట్రావు, ముదిగి శ్రీనివాసరావు, నీలపాల సత్యనారాయణ, పండు, తురకల నిర్మల, చెల్లా కేశవ, చెల్లా మురళి, బ్యాంకు సీఈఓ గోడె సుధాకర్, తాడెల్లి శ్రీనివాస్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత సూర్య చైతన్య. ఈరోజు శంకర్రావు గారు గౌరవ వేతనం ఇందాక చెప్పినట్లుగా కొండలరావు గారు ఇది ఇంకే వేరే ఇతరేతర రూపాన ఆయన వాడచ్చు. ఆయన నిత్యం అయ్యప్ప స్వామి దేవస్థానంలోని వ్యవహారాలన్నీ చూస్తారు. దైవ కార్యక్రమానికి వాడచ్చు, లేదా దేవాలయ నిర్మాణానికి వాడచ్చు. కానీ ఆయన మనసుకి ఏం తట్టిందో తెలియదు, కానీ విద్యా అవసరాలు తీరుస్తా ఉన్నారు. ఆ విద్యా అవసరాలు తీర్చడం అన్నది చిన్న విషయం కాదు. భవిష్యత్తులో మీరందరూ కూడా తప్పకుండా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు 10 మందికి సాయం చేసే స్థాయిలో మీరు ఎదగాలన్నది నాకు ఆలోచన. మీరు రేపు పొందడం కాదు, 10 మందికి అవకాశం ఇచ్చే స్థాయిలో వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఒక స్థానం అన్నది జన్మేచ్చ ఎవరి హక్కు కాదు. కష్టపడిన వాడు ఏ స్థాయికైనా వెళ్తాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ తండ్రి ప్రధానమంత్రి కాదు, లేకపోతే ఆయన ఇప్పుడు పిల్లలు లేరు, ఆ పిల్లలకి ఈ ప్రధానమంత్రి పదవి ఇచ్చేయడానికి ఆయనకి ఎవరో లేరు. ఆయన తండ్రిలో లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు ఎవరో ప్రధానమంత్రి చేసేసలేరు. కష్టపడ్డారు, పడ్డారు, ఈరోజు ప్రధానమంత్రి అంటే జన్మేచ్చేది నా హక్కు అనుకోవడానికి ఏది లేదు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. తప్పకుండా మీరు చెయ్యాలని. అలాగే శంకర్రావు గారితో ఒక చిన్న రిక్వెస్ట్ కూడా అడుగుతా ఉన్నాను చైర్మన్ గారు. మీరు ఏదైతే ఆర్థికంగా సహకరిస్తున్నారో కొంతమంది పిల్లలకి, రేపు భవిష్యత్తులో వీరికి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులోని కొద్దిగా జాబులు వేసే క్రమంలో ప్రయారిటీ ఇవ్వాలని కూడా మిమ్మల్ని నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తాను. ఆ ప్రొవిజన్ ఉంటుందా లేదో నాకు తెలియదు. పక్కన అప్పుడే బీజేపీ వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తున్నారు. ఆల్రెడీ 11 మందికి అవకాశం వచ్చిందంటే ఇక్కడ ఇంకా అనేక మందికి అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే మీ అందరినీ నేను దత్తత తీసుకున్నట్లే ఇవ్వడం అంటే. కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేయడానికి మీకు ప్రయారిటీ ఇవ్వాలని కూడా కోరుకుంటూ, జీతం అయింది ఆందోళన ఏదైతే ఉందో అది 4,80,000 అంతట దానికి ఇంకొక ₹1,00,000 వేసి పేద విద్యార్థులు అందరినీ చదివిస్తూ ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఆయన డబ్బు తీసుకోకుండా చేస్తారు. ఇది మిగతా వాళ్ళు చేయట్లేదని మనవాడు వేరే రకంగా చెప్పాడు. ఎవరో ఆర్థిక పరిస్థితులు అలా ఉండొచ్చు. అందరూ శంకర్రావు గారిలాగా డబ్బు ఇచ్చేయంటే ఒకవేళ ఆయన దగ్గర పేదవాడే చైర్మన్ అయితే రేపు పొద్దున వాసు మాజీ సిన్సియర్ కార్యకర్త ఎవడో పాకలో తెలుగుదేశం ఎప్పుడు లేక మా నిర్మలా తీసుకొచ్చి చైర్మన్ చేసాడు అనుకుందాం కాసేపు. అది కూడా అవ్వచ్చు. పార్టీలో డెడికేటెడ్ వర్కర్లు వాళ్ళు ఒకసారి అలాంటి పరిస్థితి అవుతారు. తెచ్చినట్టు మరి అమ్మాయి బతకాలంటే ఆ 40,000 లేకపోతే బతకలేకపోతుంది. అని చేత అది కామెంట్ చేయకూడదు. కానీ డబ్బుండి చైర్మన్లు ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం శంకర్రావు గారిని మార్గదర్శకంగా తీసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటిది మాత్రం ఒక సూచన. ఈ పేద పిల్లలకి ఎందుకు ఇవ్వడం జరుగుతుంది? లాస్ట్ 14వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు కూడా నాకు వచ్చినట్టు 32 లక్షల రూపాయలు ఈ పిల్లలకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమో 4,85,000
ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు 6,20,000 రూపాయలు వచ్చిన 6,20,000 రూపాయలు కూడా వైద్యానికి చదువుకి వైద్యానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ చదువుకి ఎందుకంటే వాడు బాగా చదువుకుంటే, పేదవాడు బాగా చదువుకుంటే వాడు కుటుంబాన్ని పోషించగలుగుతాడు. వాడు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఏదో మన భగవంతుడు మనకి ఇచ్చాడు కనుక ఈ జీతం మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది. ఇది కాకుండా నేను నా సోదర డైరెక్టర్లు అందరూ కూడా మొన్న ఎమ్మెల్యే గారి ఎలక్షన్ అయిపోయిన వెంటనే మాది ఒక 2 నెలల్లో మా ఎలక్షన్ కూడా జరిగింది. ఆ ఎలక్షన్లో కూడా కూటమి తరఫుని ఎమ్మెల్యే గారు ఆయన భుజం మీద చేసుకొని ఈ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ మా పెద్దనాన్నగారు అయితేనే దీనికి కరెక్ట్, ఇంతకుముందు బాగా చేశారనే ఉద్దేశంలో, ఆయన చాలా సంఘాలు ఉండాలనే ఉద్దేశంతో ఆయనే క్యాండిడేట్ కింద మొత్తం ప్రతి వార్డులు తిరిగి మా డైరెక్టర్లు అందరినీ కూడా నెగ్గించారు. ఇప్పుడు మా చైర్మన్ గారు మన ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా 45 కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. ఇలాంటి కోఆపరేటివ్ బ్యాంకులు ఏ బ్యాంక్ చైర్మన్ కూడా తన జీతాన్ని తీసుకుని ఇంటికి పట్టుకెళ్ళి ఆయన అకౌంట్లో వేసుకుంటారు తప్ప మా చల్లా శంకర్ గారు మా చైర్మన్ గారు లాగా ఏ చైర్మన్ కూడా ఇలాగ పేద ప్రజలు ఈ ఎవరికి కూడా ఇంటికి దానం చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి గురించి వారి తండ్రి గారు ఆదిరెడ్డి అప్పారావు గారి గురించి మనం చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే మన ఎలక్షన్లో తిరిగాను నేను. ఏ వార్డులోకి వెళ్ళినా ఏదైనా గుడి కట్టితే ఆదిరెడ్డి అప్పారావు గారు కట్టించారంట. ఇంకో చోట ఇక్కడ బారీ మార్కెట్ ఏరియాలో తిరుగుతుంటే ఈ చర్చి ఆదిరెడ్డి అప్పారావు గారు కట్టించారు. అలాగా అనేక సేవా కార్యక్రమాలు భవానీ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి దాని ద్వారా అనేక మంది విద్యావంతులు చేసి వారి జీవితాన్ని సక్రమైన మార్గంలో వెళ్ళేలాగా ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. వారికి మన అందరి తరఫున ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక మంచి ఎమ్మెల్యే భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వ్యక్తి. ఆయనతో కలిసి ప్రయాణం చేయడం, అలాగే ఇక్కడ బ్యాంకుకు వచ్చేసరికి చల్లా శంకర్రావు గారు కూడా మరి ఏ బ్యాంకు చరిత్రలో కూడా లేనటువంటి విధంగా ఆ యొక్క జీతాన్ని తీసుకోకుండా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో చదువుకునేటటువంటి విద్యార్థులకి మరి సహకారాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తి. వారిద్దరి ఆధ్వర్యంలో మేము పనిచేయడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి ఎక్కువగా మాట్లాడడానికి కూడా, ఎందుకంటే అందరూ కూడా సమయం ఎక్కువ అవుతుంది కనుక మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.